హాయ్ అండి, మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ మోహన్. ఈరోజు మనం వంకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు కందిపప్పు ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో 4 నుంచి 5 వంకాయలు కోసుకొని వేసుకోవాలండి. పచ్చిమిరకాయలు కూడా చీలికలుగా 3 వేసుకోవాలి. 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, తర్వాత పసుపు కారం వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని కుక్కరు మూత పెట్టుకొని మనం 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు చూడాలండి. 3 నుంచి 4 విజిల్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి పప్పు. వంకాయ పప్పు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని పప్పు స్మాషర్తో మెదపకూడదండి, నేను చూపిస్తున్న విధంగా గరిటెతో తిప్పుకోవాలి. చూడండి కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనకి రుచి తగినంత కారం 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొత్తిమీర వేసి గరిటెతో తిప్పుకోవాలండి. గరిటెతో తిప్పుకొని మొత్తం కింద నుంచి పైదాకా ఉప్పు కారం అంతా కలిసేదాకా అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ చింతపండు రసం కూడా వేసుకొని గరిటెతో తిప్పుకొని తాలింపు బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే చిన్నుల్లిపాయ కచ్చాపచ్చి దంచుకొని ఇంగువ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. మనం పక్కన పెట్టుకున్న పప్పు కూడా తాలింపు బాండీలో వేసేయండి. అంతే అండి, కట్టేయండి. మన ఎంతో రుచికరమైన బ్యాచిలర్ స్టైల్ వంకాయ పప్పు రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, పుల్కాలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఫారినర్స్లో ఉండే బ్యాచిలర్స్ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి ప్రెషర్ కుక్కర్లో. ఇప్పుడు మనం అప్పడాలు వడియాలు వేపుకుందాం. పప్పులోకి ఇందులో నంచుకుని తింటే భలే ఉంటాయండి ఇవి. రైస్ అప్పడాలు ప్లస్ సగ్గుబియ్యం వడియాలు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.